వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బాలాజీనగర్లోని సీతారామ మందిరంలో విశేష పూజలు చేశారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కొలువు తీర్చి 108 కొబ్బరి బొండాలు, నారికేళ్ల జలముతో శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేక మహోత్సవం చేశారు. శుక్రవార పంచామృత అభిషేక మహోత్సవంను శ్రీ బృందావనం శ్రీనివాస దీక్షితులు, వైకానస ఆగమ పండితులు నిర్వహించారు. భక్తులు 108 కొబ్బరి బొండాలను భక్తి శ్రద్ధలతో తల మీద పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గోవిందనామాలు చెబుతూ మంగళ వాయిద్యాల మధ్య స్వామివారికి సమర్పించారు. పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి బోండాలు స్వామివారికి సమర్పించి వారి గోత్ర నామాలతో అభిషేకం చేయించుకున్నారు. అభిషేకానికి విచ్చేసి మహిళా భక్తులకు శ్రీదేవి భూదేవి అమ్మవారి పాదాల వద్ద ఉంచిన చీరలను లక్కీ డిపు ద్వారా 13 మందికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి, జ్యోతి దంపతులు వ్యవహరించారు. వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి అభిషేక మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ బాలాజీనగర్ సీతారామస్వామి మందిరంలో ముందుగా మరకత గణపతికి అభిషేకాలు, సీతారామస్వామి మందిరం స్వామివారికి పూజలు, తర్వాత వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. ఈరోజు 108 టెంకాయలతో భక్తులందరూ కూడా ఊరేంపుగా స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసి 108 టెంకాయలని, నీళ్ళ టెంకాయలని స్వామివారికి సమర్పించారు. కార్తీక మాసంలో రాబోయే శుక్రవారాల్లో కూడా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి ఈ బాలానగర్లో ఉన్నటువంటి సీతారామ మందిరంలో ఏం చేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గారికి అభిషేకాలు జరుగుతాయి.